ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో కమింగ్ టు ఇప్పుడు వారాహి నవరాత్రులు చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏంటి దీక్షలో మెయిన్ కలిగే అడ్వాంటేజెస్ అంటే ఏమని చెప్తారు మీరు? ఎలా చేసుకుంటే మంచిది అసలు? వారాహి అనేది ప్రత్యేకించి శత్రునాశనం. సో ఇవాళ మాలేసుకున్న పవన్ కళ్యాణే కనిపించిండు, కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన పూజలు ఎవరికి తెలియదుగా. మీరు కూడా చేశారా పూజలు? నేను చేయలే. పవన్ కళ్యాణ్ గారికి వేరే గురూజీ ఉన్నాడు, ఆయన చేయించాడు. చాలా పవర్ఫుల్ పూజలు చేయించారు వారాహికి సంబంధించింది. వారాహి అమ్మవారు ఇచ్చేదే పవర్ ప్లస్ శత్రువుల మీద ఆధిపత్యం, శత్రువుల వినాశనం. సో ఇదే. సో ఆ సక్సెస్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గుప్త నవరాత్రుల్లో ఆయన 10 రోజుల ముందే వేసుకున్నారు మాల. యాక్చువల్గా స్టార్ట్ అయింది 6వ తారీఖు, నిన్న జూలై 6, కానీ ఆయన 10 రోజుల ముందే వేసుకున్నారు మాల. సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, వెరీ 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 పవర్ఫుల్. గుప్త నవరాత్రుల్లో నేను కూడా మన 6, 7 నేను కూడా చేయించిన కార్యక్రమాలు. సో అట్లనే ఇప్పుడు ఈ నెల మళ్ళీ నేను కామాఖ్యలో కూడా చేయిస్తున్నా. సో ఖచ్చితంగా నేను కూడా చేయిస్తాను, ఎందుకంటే చాలా పవర్ఫుల్. మనకి ఏది కావాలంటే అది దొరికేటువంటి, వశీకరణం కావాలంటే వశీకరణం వస్తుంది, రాజయోగం అంటే రాజయోగం వస్తుంది. సో ఈ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు 10 రోజుల పాటు జరుగుతాయి కామాఖ్యలో అమ్మవారి టెంపుల్. సో అంత పవర్ ఉంటుంది అయితే ఈ నవరాత్రులు చేస్తే? చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఓకే, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రం చెప్పింది వేణుస్వామి చెప్తే జనాలు తిడతారు, జనాలు అంటే ట్రోలర్స్ తిడతారు. ఇప్పుడు వారాహి నవరాత్రులలో జనరల్గా మనం కుంకుమ కలిపినటువంటి అన్నంలో మందు కలిపి, లిక్కర్ కలిపి నైవేద్యం పెడితే, బలి పెడితే చాలా మంచిది. మీరే అన్నారు దానివల్ల అంత పవర్ వస్తుంది, అంత శత్రునాశనం కూడా అని చెప్పారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇప్పటికి మనందరూ గుర్తుంది. అంటే అతల పాతాలను తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని కూడా స్టేట్మెంట్ అనేది ఇప్పటికి బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ. ఎలా ఉండబోతుంది పవన్ గారి రోల్ అంటే ఏమని చెప్పి? వచ్చే సంవత్సరము అనుకోకుండా జరుగుతున్నటువంటి పెను సంచలనం ఏంటంటే సప్తగ్రహ కూటమి వస్తుంది. అంటే మనకు 2021 డిసెంబర్లో షష్టగ్రహ కూటమి వచ్చింది. షష్టగ్రహ కూటమి వచ్చిన డిసెంబర్లో షష్టగ్రహ కూటమి వస్తే మార్చిలో కరోనా వచ్చింది 4 నెలల తర్వాత. అవును, అలాంటి పరిస్థితి కంటే బీభత్సమైన పరిస్థితి 2025లో రాబోతుంది. 2025లో సప్తగ్రహ కూటమి 7 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6 గ్రహాలు కలిస్తేనే అంత పెద్ద సంచలనం అయింది, ఈసారి 7 గ్రహాలు కలుస్తున్నాయి. ఓకే. సో అప్పుడు మనం మాట్లాడుకుందాం, ఉగాదికి మాట్లాడుకొని మనం చాలా విశ్లేషణ చేద్దాం. ఓకే. వేణుస్వామి గారు లాస్ట్ టైం మీతో పాటు ఇంటర్వ్యూ చేసిన తర్వాత పంచుప్రసాద్కి మీరు వాళ్ళ ఇంటికి వచ్చి, అంటే ఎప్పుడు కూడా మీరు బయటికి వచ్చిందే లేదు, ఫస్ట్ టైం మా కోసం. అవునా? అండ్ బయటికి వచ్చి ఆ రోజు తనకి హెల్ప్ చేశారు, డబ్బు హెల్ప్ చేశారు. అండ్ మీరు చెప్పిన దానివల్ల ఆ రోజు చెప్పారు తనకి బ్రతుకుతాడని, నాన్న నువ్వు మళ్ళీ బ్రతుకుతావని. తనకు కూడా అసలు హోప్ లేదు, లేదు ఖచ్చితంగా నీకు రీప్లేస్మెంట్ అవుతుంది, డెఫినెట్గా నువ్వు మంచిగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు, హెల్తీగా ఉంటావు అన్నారు. తనకి జరిగింది ఆపరేషన్ తర్వాత చాలా హెల్తీగా ఉన్నారు. తర్వాత తను కూడా కాల్ చేసి వేణుస్వామి గారికి చాలా ధన్యవాదాలు, ఆయన మాట చలవని కూడా చాలా కృతజ్ఞతలు చెప్పారు. అన్ని చోట్ల వైరల్ అయిపోయింది అది ప్రపంచవ్యాప్తంగా. అవును, చాలామంది ఎన్ఆర్ఐస్, తెలుగు వాళ్ళు అండ్ వాళ్ళ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది మా ఛానల్కి కాల్స్, నాకు కాల్స్, వేణుస్వామి గారి దగ్గర ఒకసారి కలవాలి అంటే ఏదో చెప్పించుకోవాలని కాదు, ఒకసారి ఆయన కలవాలి అనేది ఎక్కువైపోయింది అది. అండ్ ఇంకొంతమంది నాకు చెప్పిందంటే వేణుస్వామి గారు ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వస్తువులు ధరిస్తారు, ఆయన తొందరగా తీరు బయటికి అవి, ఆయన ధరించిన ఏదైనా వస్తువు ధరిస్తే అందరూ అంత మంచి జరుగుతుంది అన్నారు. గురించి నాకు మీ చైన్ ఇస్తారా, లేకపోతే మీ చేతికి ఉన్న బ్రాస్లెట్ ఇస్తారా? బ్రాస్లెట్ ఇవ్వండి, ఇస్తారా? సీరియస్ ఇస్తా, మీరే పెట్టాలి. పెడతా ప్లీజ్. బాగా 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 నీకు కూడా కలిసి రావాలి, నా చేతికి కూడా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.